బైసెప్ పీ కోసం 3 మంత్స్ నుంచి జిమ్కి వెళ్తూ ఇలా బార్బెల్ కర్ల్స్, డంబెల్ కర్ల్స్, హ్యామర్ కర్ల్స్ చేస్తున్నారు కానీ ఇప్పుడు కూడా మీ బైసెప్ ఫ్లాట్గానే కనిపిస్తుంది. చాలా మంది బైసెప్ వెనకాల ఉన్న ఈ సైన్స్ని మిస్ అవుతూ ఉంటారు. అసలు బైసెప్ ఒక్క మసిల్ కాదని మీకు తెలుసా? బైసెప్స్ బ్రాకాయ్ లేదా బ్రాచి ఆ పేరులోనే ఉంది. బై అంటే 2. బైసెప్స్ లో లాంగ్ హెడ్ అండ్ షార్ట్ హెడ్ అని 2 హెడ్స్ ఉంటాయి. లాంగ్ హెడ్ అనేది అవుటర్ సైడ్ లో ఉంటుంది, ఇది మనకి పీక్ ని ఇస్తుంది. షార్ట్ హెడ్ మనకి ఇన్నర్ సైడ్ ఉంటుంది, ఇది మనకి విత్ అండ్ ఫుల్నెస్ ని ఇస్తుంది. బోత్ హెడ్స్ ఎల్బో దగ్గర ఒకటే ప్లేస్ లో జాయిన్ అవుతాయి కానీ వాటి ఆరిజిన్స్ వచ్చేసి మాత్రం డిఫరెంట్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద యాంగిల్ డిఫరెంట్ హెడ్స్ గెట్ టార్గెటెడ్. నౌ కమ్స్ ది కీ పాయింట్ విచ్ ఈస్ లెంత్ టెన్షన్ రిలేషన్షిప్. మసిల్ ని స్ట్రెచ్ పొజిషన్ లో లోడ్ చేసినప్పుడు ఎక్కువ మసిల్ ఫైబర్స్ అనేది యాక్టివేట్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం మన ఫోర్స్ ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుతుంది అండ్ హైపర్ట్రఫీ సిగ్నల్ కూడా పెరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ద గ్రోత్ పొటెన్షియల్ ఆఫ్ యువర్ మసిల్ ఇంక్రీజెస్ వెన్ యూ లోడ్ దమ్ ఇన్ ద స్ట్రెచ్ పొజిషన్. సో మన లాంగ్ హెడ్ స్ట్రెచ్ పొజిషన్ లోకి వెళ్ళాలంటే మన ఆర్మ్స్ ఇక్కడ నుంచి మన బాడీకి వెనకాలకి వెళ్ళాలి. అందుకే ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియేషన్స్ టు టార్గెట్ యువర్ లాంగ్ హెడ్ ఆఫ్ యువర్ బైసెప్. మీ షార్ట్ హెడ్ ని స్ట్రెచ్ పొజిషన్ లోకి తీసుకెళ్లాలంటే యువర్ ఆర్మ్ నీడ్ టు మూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ బాడీ. సో ఫర్ దట్ రీజన్ Preacher curls is one of the best variations to train your short head of your bicep. 2020లో బ్రాడ్ షాన్ఫిల్ అనే పర్సన్ ఒక స్టడీని పబ్లిష్ చేశారు. సేమ్ వాల్యూమ్ సేమ్ రిపిటేషన్స్ బట్ స్ట్రెచ్ పొజిషన్ వర్సెస్ షార్ట్ అండ్ పొజిషన్ లో ట్రైన్ చేసినప్పుడు రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసా? స్ట్రెచ్ పొజిషన్ గ్రూప్ లో 1.5 టైమ్స్ మసిల్ గ్రోత్ ని ఎక్కువ చూస్తారు. మనం బార్బెల్ కర్ల్స్ చేసుకున్నప్పుడు మన ఏ హెడ్ కూడా స్ట్రెచ్ పొజిషన్ లోకి వెళ్ళదు, అందుకే మనకి పీక్ డెవలప్మెంట్ అనేది కనిపించదు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే లాంగ్ హెడ్ ని టార్గెట్ చేసుకోవడానికి ఇలా బెంచ్ ని 60 డిగ్రీ యాంగిల్ లో సెట్ చేసుకొని ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ ని చేసుకోవాలి, which is 10 to 12 repetitions of 3 sets. And మీ షార్ట్ హెడ్ ని టార్గెట్ చేసుకోవడానికి ప్రీచర్ కర్ల్స్ చేసుకోవాలి, which is again 10 to 12 repetitions of 3 sets. ఇలా ట్వైస్ ఏ వీక్ 8 వీక్స్ వరకు చేసుకుంటే మీకు డెఫినెట్ గా విజిబుల్ చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. జిమ్ పార్ట్నర్ లేదా ఫ్రెండ్స్ ఎవరైనా బైసెప్స్ ని గ్రో చేయడానికి స్ట్రగుల్ అవుతున్నారంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. సైన్స్ బేస్డ్ ట్రైనింగ్ అండ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రోగ్రామింగ్ కావాలంటే నా పేజ్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి.